హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దివ్య. నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వాయిస్ బాగోక కోల్డ్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడం లేట్ అయ్యి వీడియోస్ లేట్ అవుతున్నాయండి. ఇది వచ్చేసి కార్తీక మాసం ఫస్ట్ వీక్లో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి పూజ అయితే చేశారండి. నన్ను కూడా ఇన్వైట్ చేశారు, నేను కూడా వెళ్ళాను. పూజ అయితే చాలా బాగా జరిగింది. నేను వెళ్ళేసరికి వాళ్ళు పూజలో అయితే కూర్చొని పూజ అయితే స్టార్ట్ చేశారు. స్వప్న గారండి, తన గురించి అయితే మన వీడియోస్లో చాలాసార్లు చెప్పాను. స్వప్న గారు అన్నయ్య కలిసి సత్యనారాయణ స్వామి పూజ అయితే చేస్తున్నారనమాట. ఇక్కడ పంతులు గారు అయితే చాలా బాగా చేయించారనమాట. అన్నీ చాలా బాగా వివరంగా చెప్పి దగ్గరుండి పూజ అయితే చాలా బాగా చేయించారు. ఇంకా తర్వాత మేము కూడా అందరం కలిసి కూర్చొని పూజ చేస్తుంటే చూస్తున్నాం అనమాట. పూజ అయితే మేము కూడా చూస్తున్నాం అనమాట. కూర్చొని అందరము వెనకాల పూజ అయితే జరుగుతోంది. ఇక్కడ వచ్చేసి స్వామి గారి గురించి కథలు అవన్నీ వివరంగా చెప్తున్నారు అయ్యవారు. పూజ అయితే చాలా బాగా చేయించారు దగ్గరుండి. అందరూ మంచిగా వచ్చారు. చూడండి, హాల్ అంతా ఫుల్ అయిపోయింది. నేను ఇలా కాల్ వచ్చిందని బయటకు వెళ్ళాను. ఇంకా అక్కడ ప్లేస్ లేదని సోఫా దగ్గరే కూర్చున్నాను. కథ అయిన తర్వాత టెంకాయ కొట్టి హారతి అయితే కథకి ఇస్తున్నారనమాట. మధ్యలో కొంచెం నేను మిస్ అయ్యాను. చిన్న పనుండి బయటకు వెళ్ళాల్సి వచ్చింది అర్జెంటుగా. అందుకని మధ్యలో కొద్దిగా నేను మిస్ అయ్యాను. ఆ మిస్ అయిన టైంలోనే గోత్రనామాలు అవన్నీ చదివారంట. నా బ్యాడ్ లక్, నేను మిస్ అయ్యాను. ఇక హారతి అయితే మీరు కూడా తీసుకోండి. ఇంకా అక్కడికి ఒక్కొక్క కథ ఫినిష్ అవుతుంది. ఒక్కొక్క కథకి ఒక్కొక్క టెంకాయ కొట్టి హారతి అయితే ఇస్తున్నారు. సత్యనారాయణ స్వామి 7 కథలు ఏవో ఉంటాయి కదండి, అట్లా అయితే చదివి టెంకాయ కొట్టి హారతి అయితే ఇస్తున్నారు. పూజ అయితే చాలా బ్రహ్మాండంగా జరిగింది. అంతా సరదాగా భక్తితో చాలా బాగా జరిగింది. కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి మొదటి వారమే దర్శనం చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. అందులో ఏకాదశి కూడా వచ్చిందండి. ఏకాదశి రోజే పెట్టుకుంది తనైతే. ఇంకా తర్వాత మా చిన్నారితో కొన్ని క్యూట్ వీడియోస్ అయితే తీయించుకున్నాం ఆ బుజ్జిపు తల్లితో. ఇంకా పక్కన చిన్న పాప కూడా వీడియో తీస్తుందని చూస్తుంది అనమాట. ఇంకా తర్వాత మళ్ళీ వేరే కథ అయితే స్టార్ట్ చేశారు. సో ఏకాదశి రోజు సత్యనారాయణ స్వామి పూజలో మాకు కూడా పాల్గొనే అవకాశం ఇచ్చారు స్వప్న గారు, అన్నయ్య గారు. చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళు ఎప్పుడూ ఆ సత్యనారాయణ స్వామి ఆశీస్సులతో బాగుండాలని కోరుకుంటున్నాం. అలాగే ఆ ఆశీస్సులు కూడా మన మీద కూడా ఉండాలని, నాతో పాటు మీ మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడైతే పూజ అయిపోయింది. నైవేద్యం కోసం అక్కడ ముగ్గుపిండితో ముగ్గు వేసి ప్రసాదాలు పెట్టడానికి రెడీ చేస్తున్నారనమాట. పంతులు గారు అయితే ప్రసాదం చాలా బాగా కలిపారండి. సత్యనారాయణ స్వామి ప్రసాదం. ఇక్కడైతే ప్రసాదం పెట్టి స్వామివారికి తెరచాప వేసి, ఇది ఫస్ట్ టైం అండి నేను ఇట్లా చూడడం, తెరచాప వేసి నైవేద్యం పెట్టడము. ఎప్పుడు పూజ అయిపోగానే అక్కడే కూర్చొని పెట్టేస్తారు. ఇలా తెరచాప వేసి నైవేద్యం పెట్టడం ఫస్ట్ టైం నేనైతే చూడడం. మీలో ఎవరైనా చూస్తే తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా పూజ అయిన తర్వాత అందరూ తెచ్చిన అరటిపళ్ళు అవన్నీ తాకిచ్చి స్వామివారి దగ్గర నైవేద్యం అయితే పెట్టారు. ఆ తర్వాత మంగళహారతి అయితే పాడారనమాట. శ్రీ సత్యనారాయణకి సేవకురారమ్మ, మనసారా స్వామిని కొలిచి హారతులియరమ్మ. నాకైతే పాట రాదు, తప్పుగా అయితే అనుకోకండి. అక్కడైతే అదే పాట పాడి స్వామివారికి హారతి అయితే ఇస్తున్నారు. నా వాయిస్ బాగోపోతే ఇగ్నోర్ చేయండి. ఏదో నాకు వచ్చిన చిన్న లైన్ అయితే పాడాను. స్వామివారికి హారతి అయితే ఇచ్చేసిన తర్వాత ఇంకా అందరికీ తీర్థ ప్రసాదాలు అవన్నీ ఇవ్వడం చేశారు. ఇక్కడైతే స్వామివారికి అది వింజామర విసురుతారు కదండి, అలాగ మామిడాకులతో వింజామర అదే భోజనం పెట్టాం కదా, పవలింపు సేవ కోసం వింజామర విసిరినట్టు అట్లా చేశారు. ఆ తర్వాత వాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేసి వాళ్ళకైతే ఆశీర్వచనం అయితే ఇచ్చి తీర్థం ప్రసాదం అయితే ఇచ్చి వాళ్ళని అయితే పక్కకు కూర్చున్న తర్వాత మేము కూడా అందరం దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు అయితే తీసుకున్నాం అన్నమాట. ఇక్కడైతే పూజ అయితే చాలా బ్రహ్మాండంగా జరిగింది. మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇంకా ఇక్కడండి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు 1 by 1 స్వామివారికి అక్షింతలు పూలు వేసి ఆశీర్వచనం తీసుకొని అయ్యవారి దగ్గర తీర్థం ప్రసాదం తీసుకున్న తర్వాత మేమైతే బట్టలు తీసుకున్నామండి. తను నాగేశ్వరి, నేను ఇద్దరం కలిపి అన్నయ్యకి స్వప్న గారికి బట్టలు అయితే తీసుకున్నాము. ఇంకా బట్టలు ముందు బొట్టు పెట్టాలా అది పెట్టాలా కన్ఫ్యూజ్ అయింది మా నాగేశ్వరి. ఇంకా అలాగే ఇద్దరం కలిసి తనైతే స్వప్నకి చీర పెట్టింది, నేను అన్నయ్యకి ఏమో బట్టలు ప్యాంటు షర్టు బిట్ అయితే పెట్టాను. ఇంకిద్దరం కలిసి బట్టలు అయితే పెట్టాము షేరింగ్ వేసుకొని. ఇంకా బట్టలు అయితే పెట్టిగా చిట్టితల్లి చూడండి ఏం చేస్తున్నావు అని పక్క నుండి చూస్తుంది అనమాట. నా జడేంటి ఇంత పొడుగైపోయింది అనుకుంటున్నారా? అంతే, నేను అప్పుడప్పుడు అలా పొడుగైపోతూ ఉంటుంది. ఇంకా తర్వాత వాళ్ళిద్దరికి బొట్టు అన్ని గంధం ఇచ్చేసిన తర్వాత ఫస్ట్ అయితే తనని శారీ తీసుకోమని శారీ బ్యాంగిల్స్ అన్నీ తీసుకొని పెట్టమని చెప్పాను. ఇంకా తర్వాత నేను కూడా అన్నయ్యకి బొట్టు గంధం అవన్నీ ఇచ్చేసిన తర్వాత నేను కూడా అన్నయ్యకి ఇద్దరం కలిసి ఒకేసారి బట్టలు పెట్టామన్నమాట. ఇంకా తర్వాత మేము అక్షంతలు వేయించుకొని ఆశీర్వచనం అయితే తీసుకున్నాము ఇద్దరము.
మాకంటే పెద్దవాళ్ళనమాట. అందుకని మేమిద్దరం బ్లెస్సింగ్స్ తీసుకున్నాము. మేము వేయకూడదు కదా చిన్నవాళ్ళ అక్షింతలు. అందుకని మేము అక్షింతలు వేయించుకున్నాము. ఇంకా బట్టలైతే పెట్టి పక్కకైతే వచ్చేసాం. ఫోటో అయితే దిగామనమాట ఇద్దరం కలిసి. ఇంకా తర్వాత బట్టలు అవి పెట్టేసిన తర్వాత వాళ్ళు పైకి లేసారు. ఇదిగోండి సత్యనారాయణ స్వామి పూజ అలంకారాలు ఎంత అందంగా ముద్దుగా కనిపిస్తున్నారో చూడండి. తులసి మాల అడ్డొచ్చింది, తీయడం పైకేయడం అవ్వలేదు. స్వామివారు అయితే ఎంత అందంగా ఉన్నారో, నైవేద్యాలతో ధూప దీపాలతో చాలా బాగా అలంకరించారనమాట వాళ్ళ ఇంట్లో. ఆ తర్వాత వాళ్ళైతే అయ్యవారితో కొన్ని పిక్స్ అయితే దిగారనమాట. ఇంకా అయ్యవారితో పిక్స్ అయితే దిగిన తర్వాత లంచ్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. ఇలాగా వాళ్ళ అన్నయ్య స్వామి వీళ్ళిద్దరు క్యూట్ ఏంజల్స్ అనమాట. హాఫ్ సారీ పాప ఏమో స్వప్న వాళ్ళ పాప, వాళ్ళ అన్న వాళ్ళ పాప. ఆ ఏంజల్స్ని పిక్స్ అయితే తీసిన తర్వాత అయ్యవారికి తాంబూలం అయితే ఇచ్చారు. ఇచ్చేసిన తర్వాత ఆ అయ్యవారు అది పూజ చేశాం కదా కలశము అవన్నీ కదపమని చెప్పారనమాట. అయ్యవారికి తాంబూలం అయితే ఇచ్చేసి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత వాళ్ళ బాబు పాప కూడా అక్షంతలు అయితే వేయించుకున్నారు. ఆ తర్వాత బయట స్వప్న వాళ్ళ అన్నయ్య స్వామిమాల వేసుకున్నారు. ఆయనకి భిక్ష పెట్టేసిన తర్వాత మాకు కూడా భోజనాలు అయితే స్టార్ట్ చేస్తామన్నారు. ఇంకా కాసేపు మేము అలా కూర్చొని వీళ్ళు దీపారాధన కలిసి అవన్నీ ఉద్యాపన చెప్పడానికి అన్నీ కదుపుతున్నారనమాట. ఇంకా తర్వాత అయిపోయిన తర్వాత ఇక్కడైతే వాళ్ళు కదిపేసిన తర్వాత లంచ్ అయితే స్టార్ట్ చేశారు. స్వామికి భిక్ష కూడా పెట్టేశారనమాట. ఇంకా మేమందరం అయితే కూర్చున్నాము భోజనం చేయడానికి. కొంతమంది ఉపవాసం ఉన్నారని వాళ్ళకి ఫ్రూట్స్ అయితే ఇచ్చారు. మా ఫ్రెండ్ నాగేశ్వరి ఫాస్టింగ్ ఉంది, తనకైతే ఫ్రూట్స్ తినింది. ఆ తర్వాత మాకైతే ఫుడ్ అయితే వడ్డిస్తున్నారనమాట వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా. పులిహోర, బూరెలు, పరమాన్నం, పప్పు, పచ్చడి, వంకాయ కర్రీ అన్ని ఫుడ్ అయితే ఇంట్లోనే చేశారంట. వాళ్ళ అమ్మ వాళ్ళు చేశారు. చాలా బాగుంది ఫుడ్ అయితే, అసలు ఎక్సలెంట్గా ఉంది. ఇంకా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.